హలో, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. రెగ్యులర్గా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ ఎక్స్క్లూజివ్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ అనేటువంటి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో టోటల్గా ఈ పర్టికులర్ సెషన్ నుంచి మీరేం నేర్చుకోవచ్చు అంటే కంప్లీట్ వీడియో అయ్యేంత వరకు ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఈ పర్టికులర్ ఏరియాస్లో ఉన్నటువంటి ఎంసీక్యూస్ విచ్ ఈస్ వెరీ రిలవెంట్ ఫర్ ద సిలబస్. తర్వాత మనకు ఉన్నటువంటి మోడర్న్ హిస్టరీలో కానివ్వండి, ఏన్షియంట్ మిడివల్ హిస్టరీలో ఉన్నటువంటి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్కి రోల్స్ సంబంధించి మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, లేదంటే మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, గుప్తా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇలాంటి అంశాలపైన డెఫినెట్గా వచ్చేటువంటి ఏరియాస్లో మనం క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ దిస్ వీడియో ఫ్రమ్ ద ఫస్ట్ క్వశ్చన్ టు లాస్ట్ క్వశ్చన్. సో బిఫోర్ గోయింగ్ టు సెషన్, ఇక్కడ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ December 22 నుంచి అంటే కమింగ్ ఫ్రైడే నుంచి 10 సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, అదేవిధంగా మరొక 10 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్టులు అనేటువంటి రివిజన్ టెస్టులు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. టోటల్గా 20 టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీ యొక్క ప్రిపరేషన్కి ఈజీ అయ్యే విధంగా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉండబోతుంది అంటే 9+6+5. 9 వచ్చేసి ఈ యొక్క సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి, 6 రివిజన్ టెస్టులు ఉంటాయి, 6 ఫుల్ లెంత్ టెస్టులు ఉంటాయి. సో ఈ విధంగా మీకు మీ యొక్క ప్రిపరేషన్కి యూజ్ అయ్యే విధంగా December 22 నుంచి అండ్ December 22 మనకి ఈ యొక్క ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించబోతున్నారు. ఆన్లైన్లో ఎవరైనా ఈ యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోవాలంటే 500 రూపీస్, ఆఫ్లైన్లో వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకోబోతున్నారో వారందరికీ కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఉచితంగా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ 1 year మ్యాగజైన్ అనేటువంటిది ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మీకు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ పీడిఎఫ్ ఫ్రీగా వస్తుంది. ఆఫ్లైన్లో మీరు తీసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఫిజికల్గా ఆఫ్లైన్లో మీకు ఈ యొక్క బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి స్టడీ మెటీరియల్ కరెంట్ అఫైర్స్ 1 year కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి December 23 వరకు కావాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది బుక్లెట్గా కావాలంటే అది సపరేట్గా మీరు తీసుకోవచ్చు. యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ ఫర్ మోర్ అప్డేట్స్. See the first question. Consider the following pairs regarding భక్తి సెయింట్స్. సో భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి సెయింట్స్ గురించి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఈ సెయింట్స్కి సంబంధించినటువంటి ఆల్రెడీ పెయిరింగ్ ఇవ్వడం జరిగింది. భక్తి సెయింట్స్కి సంబంధించి దేర్ రీజియన్స్, ఏ ప్రాంతానికి ఏ సెయింట్ సంబంధించినటువంటి వ్యక్తి. దాదు రాజస్థాన్ పేరు చేశారు, రామానుజ ఆంధ్రప్రదేశ్, చైతన్యదేవ ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ ఇదంతా కూడా డేటాగా పరిగణించాలి. దిస్ ఈజ్ ఆల్ డేటా. ఇక్కడ తెలుగులో కూడా మీకు క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. యూ కెన్ గో త్రూ తెలుగు ఆల్సో. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే విచ్ ఆఫ్ ద అబోవ్ పెయిర్స్ ఈజ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే ఇచ్చినటువంటి పెయిర్స్లో ఏది కరెక్ట్గా ఉంది అంటే దాదు దయాల్ అనేటువంటి వ్యక్తి రాజస్థాన్కి సంబంధించిన వారేనా, లేదా రామానుజ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అయినా, చైతన్యదేవ బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్. సో వాళ్ళు ఆల్రెడీ మ్యాచ్ చేశారు. ఆ మ్యాచ్ చేసినటువంటి వాటిలో ఏది కరెక్ట్ ఏది రాంగో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలి. ఐ విల్ గివ్ 30 seconds ఫ్రమ్ నౌ. సో వితిన్ 30 seconds యూ హ్యావ్ టు ఆన్సర్. కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేసిన తర్వాత నేను క్లియర్గా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. యా సి యాక్చువల్గా దాదు దయాల్ హీ డైడ్ ఇన్ రాజస్థాన్. స్టేట్మెంట్ 1 కరెక్టే, అంటే కరెక్ట్గా మ్యాచ్ చేశారు. ఒకవేళ దాదు దయాల్ ఇక్కడ గుజరాత్ అనేటువంటి ఇచ్చినా సరే, గుజరాత్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన రాష్ట్రం ఇచ్చినా సరే అది కరెక్ట్ అవుతుంది. రాజస్థాన్ ఇచ్చినా కూడా కరెక్ట్ అయింది, ఎందుకంటే దాదు దయాల్ హీ డైడ్ ఇన్ రాజస్థాన్. 16th centuryకి సంబంధించినటువంటి వ్యక్తి. యూ కెన్ రైట్ హియర్ 16th century. రామానుజ బిలాంగ్స్ టు 12th century, వైష్ణవ సెయింట్. రామానుజాచార్య మనకి హైదరాబాద్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేటువంటిది కూడా 105 అడుగుల విగ్రహం అనేటువంటిది కూడా మనకి ఈ యొక్క హైదరాబాద్ షాద్నగర్ ఏరియాలో లాస్ట్ ఇయర్ ప్రతిష్ఠించడం జరిగింది. సో హీ డస్ నాట్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, హీ బిలాంగ్స్ టు తమిళనాడు. సో సెకండ్ మ్యాచ్ వచ్చేసి రాంగ్, ఫస్ట్ ఇది రైట్. నౌ కమింగ్ టు చైతన్యదేవ ఈయన కూడా మనకి 15th and 16th centuryకి సంబంధించినటువంటి వ్యక్తి, బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్ రీజియన్. ఇక్కడ ఏమిచ్చారు, భక్తి సెయింట్స్ వాటి యొక్క రీజియన్స్ ఇచ్చారనమాట. భక్తి సెయింట్స్ వారి యొక్క రీజియన్స్ ఇచ్చారు. చైతన్యదేవ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ కాదు. సో స్టేట్మెంట్ 3 ఆర్ మ్యాచ్ 3 కూడా రాంగ్ అనమాట. సో ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఒకటోది మాత్రమే కరెక్ట్గా మ్యాచ్ చేశారు. సో దాదు బిలాంగ్స్ టు రాజస్థాన్, రామానుజ బిలాంగ్స్ టు తమిళనాడు, రామానుజ బిలాంగ్స్ టు తమిళనాడు, చైతన్యదేవ బిలాంగ్స్ టు బెంగాల్ రీజియన్, చైతన్యదేవ బిలాంగ్స్ టు బెంగాల్ రీజియన్, యూపీ కాదు, ఏపీ కాదు. సో రామానుజాచార్య బిలాంగ్స్ టు 12th సెంచరీకి సంబంధించిన వారు, ఈయన 16th సెంచరీకి సంబంధించిన వారు, చైతన్యదేవ వచ్చేసి 15th సెంచరీకి సంబంధించినటువంటి వారు. సో ఇక్కడ కాంటెంపరీస్ కూడా మనకి ఇంపార్టెంట్. ఏ పర్టికులర్ సెంచరీకి సంబంధించినటువంటి వ్యక్తి ఏ సెయింట్ అని కూడా అడుగుతూ ఉంటారు. సో స్టేట్మెంట్ 1 ఆర్ దట్ ఈస్ రైట్లీ మ్యాచ్డ్ ఒక్కటే మాత్రమే, కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి డైరెక్ట్గా మెడివల్ హిస్టరీలో మీరు చూస్తే ఫస్ట్ పాయింటే చోళా అడ్మినిస్ట్రేషన్ ఉంది. అంటే చోళాస్కి సంబంధించి మనం చదువుకోవాలి. సో దానికి సంబంధించి క్వశ్చన్, శాలబోగా, పల్లి చందనం, అదేవిధంగా వెల్లంగై, తిరునమట్టుకునై ఆర్ తిరునమట్టుకని అనేటువంటి వర్డ్స్, ఇవన్నీ కూడా చోళా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వర్డ్ టర్మినాలజీ. ఇవి చాలా ఇంపార్టెంట్. శాలబోగా ఆర్ శాలబోగా, పల్లి చందం, వెల్లంగై, తిరునమట్టుకనై, ఇవన్నీ వర్డ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో చోళా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కేటగిరీ ఆఫ్ ల్యాండ్స్ అనేటువంటివి ఇచ్చారు. అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కేటగిరీ ఆఫ్ ల్యాండ్స్, అంటే ఏ భూమి ఏ పేరుతో పిలిచేవారు. శాలబోగా వీళ్ళు ఆల్రెడీ మ్యాచ్ చేశారు. విచ్ ఆఫ్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నారు. అంటే వీళ్ళు ఆల్రెడీ మ్యాచ్ చేసినటువంటివి ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ చేశారు, ఎన్ని రాంగ్గా మ్యాచ్ చేశారు చూద్దాం ఒకసారి. శాలబోగా ల్యాండ్ ఆఫ్ పీసెంట్ ప్రొప్రైటర్స్ అని ఉందండి. పల్లి చందన్ ల్యాండ్ డొనేటెడ్ టు జైనా ఇన్స్టిట్యూషన్స్. వెల్లంగవై ల్యాండ్ గిఫ్టెడ్ టు బ్రాహ్మణాస్. సో ఆన్సర్ చేయాలి ఫాస్ట్గా, నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కీవర్డ్ చూడండి, తిరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఉంది, తిరువేంకటేశ్వరుడు అంటాం. అంటే మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే ఈ తిరు అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఇది దేవుణ్ణి సంబోధిస్తూ లేదా ఒక గౌరవప్రదమైనటువంటి దైవ సూచనం వర్డ్గా చెప్పుకోవచ్చు. ల్యాండ్ గిఫ్టెడ్ టు టెంపుల్స్ కరెక్టే. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే పల్లి చందనం ఆర్ పల్లి చందం, ఇది జైనా ఇన్స్టిట్యూషన్స్కి డొనేట్ చేసినటువంటి ల్యాండ్ని పల్లి చందం అని పిలుస్తారు. 2-4 కరెక్టే, 2-4 కరెక్టే. నవ్వు శాలబోగా అంటే ఏంటి, అదేవిధంగా వెల్లంగవై అంటే ఏంటో చూద్దాం ఒకసారి. వెల్లంగవై అంటే నాన్ బ్రాహ్మిన్స్ పీసెంట్స్ ఎవరైతే ఉంటారో, వెల్లంగై ల్యాండ్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్ పీసెంట్ ప్రొప్రైటర్స్. అంటే వెల్లంగై అనేటువంటిది ఇక్కడ ఏమి ఇచ్చారు, గిఫ్టెడ్ టు ల్యాండ్ గిఫ్టెడ్ టు బ్రాహ్మిన్స్ ఇచ్చారు, కానీ నాన్ బ్రాహ్మిన్స్ కదా. వెల్లంగవై అంటే నాన్ బ్రాహ్మిన్స్కి డొనేట్ చేసినటువంటి ల్యాండ్, లేదా ఈ యొక్క ఏదైతే ల్యాండ్ నాన్ బ్రాహ్మిన్స్ చేతిలో ఉంటుందో అది వెల్లంగవై అంటారు. అంటే ఇది మ్యాచ్ రాంగ్గా ఇచ్చారు. తర్వాత దేవదాన ఆర్ తిరుమట్టుకనే అంటే ల్యాండ్ గిఫ్టెడ్ టు టెంపుల్ కరెక్టే. శాలబోగా అంటే పాఠశాలల కోసం ఇచ్చినటువంటి ల్యాండ్ అంటారు. శాలబోగా అంటే పాఠశాల. సో శాలబోగా అంటే పాఠశాలలకి స్కూల్స్కి ఇచ్చినటువంటి ల్యాండ్ని మనం ఏమంటామంటే శాలబోగా అంటాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, ల్యాండ్ ఆఫ్ పీసెంట్ ప్రొప్రైటర్స్ ఉంది, ల్యాండ్ ఆఫ్ పీసెంట్ ప్రొప్రైటర్స్ ఉంది. సో అది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ల్యాండ్ ఆఫ్ పీసెంట్ ప్రొప్రైటర్స్ రాంగ్ స్టేట్మెంట్. తర్వాత రెండోది వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టు పల్లి చందం ల్యాండ్ డొనేటెడ్ టు జైనా ఇన్స్టిట్యూషన్స్. బ్రాహ్మిన్స్కి డొనేట్ చేసినటువంటి ల్యాండ్ ఏమంటామంటే బ్రహ్మదేయ అంటాం. బ్రాహ్మిన్స్కి డొనేట్ చేసినటువంటి ల్యాండ్ని బ్రహ్మదేయ అంటాం. అంటే 2 మరియు 4 కరెక్ట్గా మ్యాచ్ చేశారు కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలను పరిగణించండి. స్టేట్మెంట్ 1 వచ్చేసి కింగ్ హలా వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. పోస్ట్ మౌర్యన్ టైం పీరియడ్ అండి ఇది. పోస్ట్ మౌర్యన్ టైం పీరియడ్లో ఉన్నటువంటి శాతవాహనాస్ గురించి మనం మాట్లాడుకుంటాం. కింగ్ హలా ఆథర్డ్ ద బుక్ గత సప్తసతి. ఇది ప్రాకృత్ లాంగ్వేజ్లో రాశారు. ఎస్, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, ప్రాకృత్ లాంగ్వేజ్లో రాశారు. గత సప్తసతి. ఈ 2 స్టేట్మెంట్స్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఇవి మనం గమనించాలి.
పై స్టేట్మెంట్లలో ఏది తప్పు? పై స్టేట్మెంట్స్లో ఏది తప్పు? యాక్చువల్గా మీరు గమనిస్తే ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ వచ్చేసి సిముఖ అండి. ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనాసిటీ వచ్చేసి శ్రీగుప్తా. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హలా ఇస్ ద ఫౌండర్ ఇచ్చారు అంటే రాంగ్ స్టేట్మెంట్. హలా వచ్చేసి గత సప్తసతి అనేటువంటి దాన్ని ప్రాకృత లాంగ్వేజ్లో రాశారు, దట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ ఏమడుగుతున్నారు, రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? ఇప్పుడు రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? ఓన్లీ వన్. సో ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ యువర్ నాలెడ్జ్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కామన్ సెన్స్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. మనకి హలా అనేది రాంగ్ అని తెలుసు, ఇది ఫౌండర్గా, అండ్ హలా గత సప్తసతి అనేటువంటి దాన్ని ప్రాకృత లాంగ్వేజ్లో రాశారని తెలుసు. ఓకేనా, అంటే మనకి రెండు స్టేట్మెంట్స్ అది రైటా రాంగో తెలుసు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి మనం ఏం చేస్తాం, టూ ఓన్లీ పెడతాం. ఇక్కడ క్వశ్చన్ చదవకుండా, క్వశ్చన్ చదివితే అది ఇన్కరెక్ట్ అడిగారా కరెక్ట్ అడిగారా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద పంచ్ మార్క్డ్ ఆర్ ద ఫస్ట్ పంచ్ మార్క్డ్ కాయిన్స్ వర్ మింటెడ్ బై గుప్తాస్. పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటే నాణ్యాలపైన ముద్ర, ఈ చెట్టు బొమ్మలు కానివ్వండి, జంతువుల బొమ్మలు కానివ్వండి, రాజు యొక్క బొమ్మ కానివ్వండి, ఇట్లా పంచ్ చేయడం జరుగుతుంది అనమాట, ముద్ర వేయడం జరుగుతుంది. సో మొదటి పంచ్ మార్క నాణ్యాలను గుప్తులు ముద్రించారు. ఫస్ట్ స్టేట్మెంట్ అది. కాళిదాస మరియు చంద్రగుప్త మౌర్య ఆర్ కాంటెంపరీస్. కాళిదాస మరియు చంద్రగుప్త మౌర్య సమకాలీనులు, అంటే ఒకే టైం పీరియడ్కి చెందినవారు అని ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్గా మౌర్య అంటున్నారు, గుప్తా అంటున్నారు, రెండు టైం పీరియడ్స్కి సంబంధం లేదు. ఎందుకంటే గుప్తాస్ వచ్చేసి మనకి ఏడీ అంటే ఈ యొక్క 200-300 ఏడీ టైం పీరియడ్లో, మౌర్యాస్ వచ్చేసి 300 బీసీ 180 బీసీ ఈ టైం పీరియడ్కి సంబంధించిన వాళ్ళు అనమాట. అంటే బీసీకి ఏడీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. దట్టు కాళిదాస అనేటువంటి వ్యక్తి చంద్రగుప్త టూ యొక్క ఆస్థాన కవి అనమాట. ఎవరు? కాళిదాస అనేటువంటి వ్యక్తి చంద్రగుప్త టూ ఆర్ చంద్రగుప్త విక్రమాదిత్య అనేటువంటి వ్యక్తి యొక్క ఆస్థాన కవి అనమాట. సో చంద్రగుప్త విక్రమాదిత్య బిలాంగ్స్ టు గుప్తా డైనాసిటీ, అంటే గుప్తా డైనాసిటీ యొక్క కాంటెంపరీ ఆర్ ఐ కెన్ సే గుప్తా డైనాసిటీ రూల్ చేస్తున్నప్పుడు ఈ యొక్క నవరత్నాల్లో ఒకరైనటువంటిది కాళిదాస. మాలవిక అగ్నిమిత్రం ఇవన్నీ కూడా రాయడం జరిగింది. సో చంద్రగుప్త మౌర్య బిలాంగ్స్ టు ప్రీవియస్, సంబంధం లేదు, కాంటెంపరీస్ కాదు. తర్వాత ఫస్ట్ పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనేటువంటివి ఇండో గ్రీకులు వేయించారండి. ఇండో గ్రీక్స్, గుప్తాస్ కాదు. అంటే ఇది ప్రీ మౌర్యన్ టైం పీరియడ్లో, అంటే మౌర్యుల కంటే ముందుగానే పంచమార్కుడు కాయిన్స్ అనేటువంటి వేయించడం జరిగింది. అంటే ఇది కూడా రాంగ్గా మ్యాచ్ ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. ఎన్ని కరెక్ట్ ఉన్నాయి? నన్ ఈజ్ కరెక్ట్, నెయిదర్ 1 ఈజ్ కరెక్ట్ నార్ 2 ఈజ్ కరెక్ట్. రెండు రాంగే కదా, రెండు రాంగే. సో రెండు ఇన్కరెక్ట్ ఇచ్చి ఏది కరెక్ట్ అని అడిగినప్పుడు, అంటే పైన రెండు ఇన్కరెక్ట్ ఇచ్చారు, కరెక్ట్ ఎన్ని ఉన్నాయని అడిగాడు, ఏవి కరెక్ట్ లేవు, అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్. విత్ రెస్పెక్ట్ టు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ ప్రాచీన చరిత్రకు సంబంధించి రామాపిథికస్ మరియు శివాపిథికస్ అనే పదాలను దేని సూచిస్తున్నాయి? రామాపిథికస్ మరియు శివాపిథికస్ వర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద రిమైన్స్ ఆఫ్ హ్యూమన్ ఫాజిల్స్ ఫ్రమ్ ద రీజన్స్ మెన్షన్డ్ ఇన్ రామాయణ అండ్ మహాభారత అనెర్త్డ్ బై యూజింగ్ ద కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా ఈ రామాయణ మహాభారతాలకు సంబంధించినటువంటి అవశేషాల్లో బయటపడినటువంటి హ్యూమన్ రిమైన్స్ అని అడుగుతున్నారు, మనిషి యొక్క అవశేషాలను అడుగుతున్నారు. టెంపుల్ రిమైన్స్ ఆఫ్ గుప్తా పీరియడ్, రామాపిథికస్ శివాపిథికస్ అనేటువంటివి గుప్తుల కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాల. రిమైన్స్ ఆఫ్ ఫాజిల్ ఏప్స్, శిలాజ కోతుల అవశేషాల, నన్ ఆఫ్ ద అబోవ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చేయాలి. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి, దీంట్లో అనాలిసిస్ చేయడానికి ఏం లేదు, సింపుల్ లాజిక్. కానీ ఎక్కడ ట్రాప్ అవుతారు? రామాపిథికస్ శివాపిథికస్ అంటే ఇదేదో రామాయణం మహాభారతం అనుకుంటారు, దట్ ఈస్ నాట్ ట్రూ. దీస్ ఆర్ ద ఫాజిల్ ఏప్స్, ఈ యొక్క త్రవ్వకాల్లో బయటపడినటువంటి కోతి జాతులు. అంటే మనిషి అనేటువంటి వ్యక్తి కోతి జాతి నుంచి ఆవిర్భావం ఎవాల్వ్ అవుతూ వచ్చాడని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. రామాపిథికస్ మరియు శివాపిథికస్ అనేటువంటి ఫాజిల్ ఏప్స్ అనేటువంటివి త్రవ్వకాల్లో బయటపడడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, గాంధీజీ రిప్రజెంటెడ్ ద నేషనల్ కాంగ్రెస్
ఇన్ విచ్ ఆఫ్ దీస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, మనకి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి. 1930లో ఒకటి, 1931లో ఒకటి, 1932లో ఒకటి. సో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో కేవలం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మాత్రమే మహాత్మా గాంధీజీ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే మొహమ్మద్ అలీ జిన్నా, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో మహాత్మా గాంధీజీ గారు పార్టిసిపేట్ చేసినటువంటి ఏకైక రౌండ్ టేబుల్ సమావేశం ఏంటి అంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అన్నమాట. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ ద ఇయర్ 1931. ఇక్కడ మీరు గమనిస్తే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పార్టిసిపేట్ చేయడానికి రీజన్ ఏంటంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ లేదా దీన్నే ఢిల్లీ ప్యాక్ట్ అని కూడా అంటాం. 1931లో జరిగింది. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మహాత్మా గాంధీజీ గారు ఈ యొక్క పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఇర్విన్ ఆయన్ని కోరడం జరిగింది. సో దీంతో పార్టిసిపేట్ చేసిన తర్వాత అర్థవంతంగా అంటే మధ్యలోనే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోనే మహాత్మా గాంధీజీ గారు బయటకు వచ్చేయడం జరిగింది. ఎందుకంటే సివిల్ డిసోబీడియంట్ మూవ్మెంట్ ఆపేసి మరి ఆయన ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పార్టిసిపేట్ చేస్తే కమ్యూనల్ అవార్డు అనేటువంటి దాన్ని వాళ్ళు పాస్ చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకించినటువంటి మహాత్మా గాంధీజీ మళ్ళీ సివిల్ డిసోబీడియంట్ మూవ్మెంట్ని ఫాలో అయ్యారు, ఇంటెన్సిఫై చేశారు. సో దీంతో మహాత్మా గాంధీజీ గారిని తీసుకెళ్లి పూనాలో ఉన్నటువంటి ఎర్రవాడ జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత మహాత్మా గాంధీజీ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇద్దరికీ కూడా మధ్యవర్తిత్వం వహించి మదన్ మోహన్ మాలవ్య గారు ఈ యొక్క పూనా ఒడంబడిక లేదా పూనా ప్యాక్ట్ అంటాం దాన్ని సర్దుమంచడం జరిగిందనమాట. ఇది ఈ యొక్క కమ్యూనల్ అవార్డులో భాగంగా ఫైనల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అర్థం చేసుకొని జాయింట్ ఎలక్టరేట్కి ఒప్పుకోవడం జరిగింది. సపరేట్ ఎలక్టరేట్ అనేటువంటిది డిప్రెస్డ్ క్లాసెస్కి బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా మహాత్మా గాంధీజీ గారి యొక్క రిక్వెస్ట్ మేరకు జాయింట్ ఎలక్టరేట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సపరేట్ ఎలక్టరేట్ అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీ పర్సన్స్కి ఓటు వేసుకునే విధంగా, జాయింట్ ఎలక్టరేట్ అంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఈ యొక్క పార్లమెంట్లో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ ద లిటరరీ వర్క్స్ బై బిఆర్ అంబేద్కర్కి సంబంధించి ఆయన రచించినటువంటి పుస్తకాలు ఏంటి? బహిష్కృత్ భారత్, బుద్ధుడు మరియు అతని ధర్మం, ద బుద్ధ అండ్ హిస్ ధమ్మ, ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్, అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్. ఈ 4 బుక్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి బుక్స్ ఎన్ని? 124, 134, 234, 1234 అన్ని బుక్స్ ఆయనే రాశారా లేదా 2 రాశారా 3 రాశారా? సో జస్ట్ సెలెక్ట్. బహిష్కృత్ భారత్ అనేటువంటి పుస్తకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేటువంటిది కూడా రాశారు. ద బుద్ధ అండ్ హిస్ ధమ్మ అనేటువంటి పుస్తకం కూడా రాయడం జరిగింది. ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్ అనేటువంటి పుస్తకం రచించింది మహాత్మా గాంధీజీ గారు. సో థర్డ్ ఎలిమినేట్ చేయొచ్చు. సో థర్డ్ ఎలిమినేట్ చేస్తే మనకి 1, 2, 4 ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. సింపుల్ లాజిక్ అండి, సింపుల్ లాజిక్. థర్డ్ది ఎలిమినేట్ చేస్తే 1, 2, 4 బహిష్కృత్ భారత్, బుద్ధ అండ్ హిస్ ధమ్మ, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేటువంటి బుక్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. లాస్ట్ మౌర్యన్ కింగ్ ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద లాస్ట్ మౌర్యన్ కింగ్? అశోకుడు థర్డ్. మొదటగా వచ్చేసి చంద్రగుప్త మౌర్య, తర్వాత బిందుసార, తర్వాత అశోక, లాస్ట్ వచ్చేసి బృహత్రథ. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. బృహత్రథ ఇస్ ద లాస్ట్ మౌర్యన్ కింగ్. మరి కునల ఎవరు, దశరథ ఎవరు అంటే కునల మరియు దశరథ ఇద్దరు కూడా ఇక్కడ మీరు గమనిస్తే నేను ఆల్రెడీ డేటా అనేటువంటిది ఇచ్చాను. సో అశోకుడి యొక్క మరణాంతరం మౌర్యన్ ఎంపైర్ మొత్తం కూడా 2 భాగాలుగా అయిపోయింది. వెస్ట్రన్, ఈస్టర్న్. ఓకేనా? సో వెస్ట్రన్ పార్ట్ ఎవరు రూల్ చేస్తున్నారు అంటే కునల అనేటువంటి వ్యక్తి. ఈజ్ అ సన్ ఆఫ్ కునల అనేటువంటి వ్యక్తి అశోకుడి యొక్క కుమారుడు అన్నమాట. మరియు మరొక పర్సన్ దశరథ వచ్చేసి అశోకుడి యొక్క గ్రాండ్ సన్ ఆర్ మనవడు అని చెప్పవచ్చు. అశోకుడి యొక్క మనవడు అనమాట. సో ఆయన ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ని కూడా రూల్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా
దశరథుడి యొక్క తర్వాత ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ ఎవరి చేతిలోకి వెళ్ళిందంటే సంప్రతి ఆర్ సంప్రీతి అనేటువంటి వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోయింది. ఫైనల్గా ఈ యొక్క మౌర్యన్ యొక్క లాస్ట్ కింగ్ ఎవరంటే బృహత్రథాన్ని చంపేసి పుష్యమిత్ర శుంగ, బృహత్రథ దగ్గర ఉన్నటువంటి ఆర్మీ జనరల్ ఈ యొక్క పుష్యమిత్ర శుంగ. సో పుష్యమిత్ర శుంగ ఏం చేశారు అంటే బృహత్రథాన్ని చంపేసి శుంగ వంశాన్ని స్థాపించడం జరిగింది అనమాట, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శుంగ డైనాసిటీ ఫౌండర్ ఎవరంటే పుష్యమిత్ర శుంగ అనమాట. సో మిడిల్ ఈస్ట్లో ఒక మాదిరి క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను నేను ఇక్కడ. ఒకటి ఏంటంటే ది రెడ్ ఫోర్ట్ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ద రీన్ అంటే ఏం లేదంటే రూల్, డ్యూరింగ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ షాజహాన్ ఇన్ ద మిడ్ 17th century. మిడ్ 17th century అంటే 1650s టైం పీరియడ్లో 1650లో రెడ్ ఫోర్ట్ అనేటువంటి నిర్మించడం జరిగింది. తర్వాత ఈ రెడ్ ఫోర్ట్ అనేది ఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ అనేటువంటిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చోటు సంపాదించుకుంది. ఓకే. అక్బర్ వాజ్ ద లాస్ట్ మొఘల్ రూలర్ ఆర్ మొఘల్ ఎంపరర్ టు ఆక్యుపై రెడ్ ఫోర్ట్. ఇక్కడ ఈ రెండు మనం కొంతవరకు నమ్మవచ్చు. రెడ్ ఫోర్ట్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఉంది. అక్బర్ యాక్చువల్లీ ఇక్కడ మీరు అక్బర్ 2 ఇచ్చింటే కొంత కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, కానీ అక్బర్ ఇచ్చాడు. అక్బర్ 2 ఇచ్చింటే ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ అక్బర్ ఇచ్చాడు. అసలు అక్బర్ తర్వాత వచ్చిందే కదా షాజహాన్, అవునా కదా? సో మొదటగా ఎవరు? బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. సో అక్బర్ తర్వాత వచ్చింది జహంగీర్ తర్వాత షాజహాన్, లాస్ట్లో అంటే ఎర్లీ మొఘల్స్లో ఔరంగజేబ్. మరి ఇక్కడ షాజహాన్ అనేటువంటి వ్యక్తి అక్బర్ తర్వాత వచ్చాడు, మరి అక్బర్ ఎలా లాస్ట్ అవుతాడు ఈ యొక్క రెడ్ ఫోర్ట్ని ఆక్యుపై చేయడంలో? ఇక్కడ బహదూర్ షా టూ అనేటువంటి వ్యక్తి రెడ్ ఫోర్ట్ని చివరిగా మొఘల్ ఎంపరర్ ఎవరు అంటే బహదూర్ షా 2. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. మొదటి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. అండ్ షాజహాన్ని మొఘల్ ఆర్కిటెక్ట్ కింగ్గా అభివర్ణించడం జరుగుతుంది. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి B1 and 2 ఓన్లీ. సో ఇక్కడ అక్బర్ కాదండి చివరిగా ఈ యొక్క రెడ్ ఫోర్ట్ని ఆక్రమించింది, లేదంటే అక్కడ ఉండి తనకు జీవనం గడుపుకుంది ఎవరంటే బహదూర్ షా 2 అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంట్రెస్టింగ్. రాణి గైడిన్లు, రీసెంట్గా ఐఎన్ఎస్ రాణి గైడిన్లు అనేటువంటి పేరు కూడా ఒక షిప్కు పెట్టడం జరిగింది. చరిత్రకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది, గమనించాలి. సో రాణి గైడిన్లుకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. రాణి గైడిన్లు యాక్చువల్గా ఈ రాణి అనేటువంటి టైటిల్ ఎవరు ఇచ్చారంటే జవహర్లాల్ నెహ్రూ గారు దాదాపుగా భారతదేశం కోసం స్వతంత్ర పోరాట సమరయోధుల్లో భాగంగా ఈవిడ పాల్గొని 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించడం జరిగింది. 1947లో ఈవిడ జైల్లోంచి విడుదల అవ్వడం జరిగింది. 1993 వరకు ఈవిడ జీవించడం జరిగింది. 13 సంవత్సరాలకే ఈవిడ లెఫ్టినెంట్గా ఒక మూమెంట్లో భాగంగా హెరేకా మూమెంట్లో ఆవిడ లీడ్ చేయడం జరిగింది. గైడిన్లు వాస్ ఏ నాగా స్పిరిచువల్ అండ్ పొలిటికల్ లీడర్ హూ లెడ్ ఏ రివోల్ట్ అగైన్స్ట్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ట్రూ. షీ వాస్ బీన్ కాల్డ్ ఎస్ డాటర్ ఆఫ్ ద హిల్స్ అనేటువంటి పేరు కూడా పెట్టింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. 3. She was associated with Hereka movement that was based on ancestral Naga religion. ఈ నాగా రిలీజియన్కి సంబంధించినటువంటి ఒక మూమెంట్ దట్ ఈస్ హెరేకా మూమెంట్లో ఈవిడ భాగస్వామ్యం పొందారు, అసోసియేట్ అవ్వడం జరిగింది. ఓకేనా? యా. సో ఇక్కడ ఏమడుగుతున్నారు? హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఇక్కడ 1, 2, 3 3 కూడా కరెక్టే. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రధానంగా వలస రాజ్యాల కాలంలో భారతీయ విద్యా వ్యవస్థకు సంబంధించినవి ఏవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ ప్రైమర్లీ రిలేటెడ్ టు ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డ్యూరింగ్ ద కొలోనియల్ పీరియడ్? అంటే బ్రిటిష్ పరిపాలించే సమయంలో భారతదేశంలో విద్య కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు లేదా కమిటీలు ఏమిటి? వుడ్స్ డిస్పాచ్, మెకాలే మినిట్స్, సైమన్ కమిషన్, సాడ్లర్ కమిషన్. సింపుల్. సైమన్ కమిషన్ అనేటువంటిది 1919 చట్టాన్ని రివ్యూ చేయడానికి వచ్చినటువంటి కమిషన్. ఎప్పుడు వచ్చారు అంటే 1928లో భారతదేశానికి రావడం జరిగింది. అంటే ఇది విద్య కోసం ఖచ్చితంగా కాదు.
1 2 అంటే 3 అని ఎలిమినేట్ చేద్దాం. అంటే బి పోయింది, డి పోయింది. తర్వాత తర్వాత మీరు గమనిస్తే శాడ్లర్ కమిషన్ అనేటువంటిది ఎడ్యుకేషన్కి సంబంధించింది పక్కా. ఎందుకంటే యూనివర్సిటీస్ రిలేటెడ్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ తీసుకొచ్చారు వీళ్ళు. సో 4 పక్కా కరెక్ట్. సో 4 ఏలో ఉందా? లేదు. అంటే సి ఇస్ ద రైట్ ఆన్సర్. 1 2 4 ఈ 3 కమిషన్స్ ఏవైతే వుడ్స్ డిస్పాచ్ 1954, డల్హౌసీ టైం పీరియడ్లో చార్లెస్ వుడ్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో, దీన్ని మ్యాగ్నా కార్టా అని కూడా అంటామండి. మ్యాగ్నా కార్టా అంటే ఏం లేదు, అది చాలా పవిత్రమైనది, చాలా గొప్పది అన్నట్టుగా. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రతి క్వశ్చన్ కూడా టఫ్గానే ఇచ్చానండి. ఎందుకు అంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఇచ్చానే కానీ టఫ్గా ఎందుకు ఇచ్చారు అంటే, మీరు రాయబోయేటువంటిది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, దట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయేటువంటి ఎగ్జామ్. క్వశ్చన్ పేపర్ ఈజీగా డెఫినెట్గా ఉండదు. ఉంటే మన అదృష్టం, లేదు అనుకోండి మన సామర్థ్యం ప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? లేదు అంటే మన సామర్థ్యం ప్రూవ్ చేసుకోవాలి. మీ సామర్థ్యం పెంచే విధంగా ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది తప్ప మిమ్మల్ని ఏదో డిమోటివేట్ చేయడానికి కాదు. ఒకవేళ మనకి అన్ని క్వశ్చన్స్ తెలియాలని రూల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా సరే అన్ని క్వశ్చన్స్ తెలియాలని రూల్ లేదు. సో ఈ కాంటెక్స్ట్లో ఏం చేస్తారు, తెలియనటువంటి క్వశ్చన్ని కొంచెం పూర్తిగా లోతుగా అనాలిసిస్ చేయండి, విశ్లేషించండి. ఎందుకు ఈ పర్టికులర్ అంశం పైన మనం ఫోకస్ చేయాలి. మీరు గమనిస్తే నేను ఒక పర్టికులర్ ఎంటైర్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఇస్తున్నాను. ఏదో ఒక వన్ లైన్ క్వశ్చన్ తీసుకొని ఇచ్చేయట్లేదు. ఒక కాన్సెప్ట్ గురించి క్వశ్చన్ ఇస్తున్నాను అంటే ఆ కాన్సెప్ట్ మొత్తం కూడా కవర్ అయిపోవాలి. తర్వాత హీ వాస్ గివెన్ ద టైటిల్ ఆఫ్ లయన్ ఆఫ్ పంజాబ్ అంట. హీ వాస్ నోన్ ఫర్ హిస్ జస్ట్ అంటే న్యాయంగా ఉంటాడు, సెక్యులర్గా ఉంటాడు అంటే అన్ని మతాలని కూడా కలుపుకుపోయే వ్యక్తి. హీ టర్న్డ్ హర్మందిర్ సాహిబా అట్ అమృత్సర్ ఇంటూ గోల్డెన్ టెంపుల్ బై కవరింగ్ ఇట్ విత్ గోల్డ్. The statements above refers to which of the following person? Amarinder Singh, Banda Singh Bahadur, Maharaja Karak Singh, Ranjit Singh. ఇక్కడ ఒక వ్యక్తి గురించి వివరించారు, పైన 3 స్టేట్మెంట్స్లో వివరించారు. ఆయన్ని పంజాబ్ లయన్గా పిలుస్తారంట. ఆయన చాలా సెక్యులర్ వ్యక్తి అంటే అన్ని మతాలని కలుపుకోబోయే వ్యక్తి, చాలా ధర్మంగా ఉంటాడు. అండ్ అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం ఏదైతే ఉందో దాన్ని గతంలో హర్మందిర్ సాహిబ్ అని పిలిచేవారు. దానికి బంగారు కప్పు అనేది తొడిగారు. ఆయన ఎవరు అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ మహారాజా రంజిత్ సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి, మహారాజా రంజిత్ సింగ్ ఇస్ రైట్ ఆన్సర్. రంజిత్ సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గోల్డెన్ టెంపుల్ నిర్మించుకోవడానికి స్థలం ఎవరు దానం చేశారు, స్థలం ఎవరు ఇచ్చారు? అక్బర్ ఇచ్చాడండి. అక్బర్ ఇచ్చాడు, గమనించాలి మీరు, అక్బర్ ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, దివాన్ ఈ బందగాన్ ఎస్టాబ్లిష్డ్ బై ఫిరోజ్ షా తుగ్లక్. మరి దివాన్ ఈ బందగాన్ అంటే అర్థం ఏంటి? దివాన్ ఈ బందగాన్ అంటే అర్థం ఏంటి? రెస్ట్ హౌసెస్ అంటే మనకి సరై అంటామండి. సరై ఆదిల్ అంటారు కదా, సరైస్ రెస్ట్ హౌసెస్. హాస్పిటల్స్ని దారుల్ సిఫా అంటాం. దారుల్ షిఫా అంటాం. దివాన్ ఈ బందగాన్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్లేవ్స్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ స్లేవ్స్. ఆఫీస్ ఫర్ చారిటీ అంటే దివాన్ ఈ ఖైరత్ అంటాం. దివాన్ ఈ ఖైరత్ అంటాం. డిపార్ట్మెంట్ ఆఫ్ స్లేవ్ అంటే దివాన్ ఈ బందగాన్ అంటాం. సో ఇది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది అనాలిసిస్ చేసేటువంటి విధానం అండి. సో ప్రతి ఒక్క ఆప్షన్కి కూడా మనకు కొంత అర్థం తెలియాలి ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ కానీ లెందీగా ఇచ్చాను అంతే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఎన్ని ఇచ్చాను? 4. ఏంటో చూద్దాం. హీ వాస్ అసోసియేటెడ్ విత్ జస్టిస్ పార్టీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటేనే మనకు గుర్తొచ్చే పర్సన్ ఎవరు? ఈవి రామస్వామి నాయకర్ లేదా పెరియార్ రామస్వామి నాయకర్ అంటాం. పెరియార్ ఈవి రామస్వామి నాయకర్. చూద్దాం, అంటే ఒక స్టేట్మెంట్ చూసి జడ్జ్ చేయకూడదు కదా. ద్రవిడ కజగం అనేటువంటి పార్టీని లాంచ్ చేశారు. ఎస్, ఆయన లాంచ్ చేశారు. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వైకోమ్ సత్యాగ్రహ. ఈ తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో జరిగినటువంటి వైకోమ్ సత్యాగ్రహ ఏదైతే ఉందో 1924లో దాన్ని ఆయన లాంచ్ చేయడం జరిగింది. సో 1, 2, 3 ఆర్ కరెక్ట్. హీ ఫోకస్డ్ ఆన్ సోషల్, కల్చరల్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఈస్
రిఫార్మ్ ఎజెండా క్వశ్చన్ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్, జెండర్ అండ్ ట్రెడిషన్. సో జెండర్ ఇన్ఈక్వాలిటీస్ గురించి, అంటే లింగ వివక్షత గురించి, సో ఆడమగ తేడాల గురించి ఇప్పుడు కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి, డిస్క్రిమినేషన్ పట్ల ఫైట్ చేసినటువంటి వ్యక్తి. ఫోర్త్ది కూడా ఓకే. ఈయన పైన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఎవరి గురించి? ఆబ్వియస్లీ పెరియార్ ఈవి రామస్వామి నాయకర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ. సో మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక్క పని ఏమిటి అంటే ఫోకస్. సిలబస్ని బాగా చదవండి. సిలబస్ని చదివిన తర్వాత స్టాండర్డ్ బుక్లో అంశాలు చదవండి. ఆ తర్వాత క్వశ్చన్స్. అంటే మొత్తం కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారండి, సార్ సిలబస్ అంతా కవర్ చేసిన తర్వాత ఎంసీక్యూస్ చేస్తాను, టెస్ట్ సిరీస్ రాస్తాను. అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఇప్పటి నుంచే ఎంసీక్యూస్ రాయడం ఆర్ ఎంసీక్యూస్ ఆన్సర్ చేయడం, టెస్ట్ సిరీస్ రాయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ 1946 RIN మ్యూటినీ ఆర్ రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్. ఇక్కడ మీరు గమనిస్తే భారతదేశంలో చివరగా జరిగినటువంటి మ్యూటినీ ఉద్యమం ఏది అంటే 1946లో RIN మ్యూటినీ అంటాం. RIN మ్యూటినీ అంటే లేదు, 1857 మ్యూటినీ కూడా అంటాను. ఎందుకంటే కింది స్థాయి సోల్జర్స్ అందరూ కూడా పై స్థాయి సోల్జర్స్ పైన, హైయర్ అఫీషియల్స్ పైన ఉద్యమం తిరుగుబాటు చేస్తే దాన్ని మ్యూటినీ అంటాం. సో నౌ సీ, దిస్ రివోల్ట్ వాస్ కన్ఫైన్డ్ టు బాంబే రీజన్ అంటున్నారు. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ద ముస్లిం లీగ్ కండెమ్డ్ ద స్ట్రైకర్స్. అంటే ఈ నేవీలో ఉన్నటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వారిని పూర్తిగా తిరస్కరించారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్. ఓకే. ద ఇమీడియట్ ట్రిగ్గర్ వాస్ ద డిమాండ్ ఫర్ బెటర్ ఫుడ్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ఫర్ ఇండియన్ సెయిలర్స్ ఆఫ్ రాయల్ ఇండియన్ నేవీ. సో బ్రిటిష్ నేవీలో పనిచేస్తున్నటువంటి ఇండియన్ సోల్జర్స్కి సరైనటువంటి ఆహారం అనేది ఇవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళు ప్రొటెస్ట్ ఫైట్ చేశారు. దట్ ఈస్ ట్రూ. ముస్లిం లీగు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీనికి సపోర్ట్ చేయాల, మన ఇండియన్ సోల్జర్స్కి సపోర్ట్ చేయాల, అది కూడా కరెక్టే. మరి సపోర్ట్ చేసింది ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేసింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అండ్ ముస్లిం లీగ్ సపోర్ట్ చేయలేదు. ద రివోల్ట్ వాస్ కన్ఫైన్డ్ టు బాంబే రీజన్. బాంబే రీజన్కి మాత్రమే కన్ఫైన్డ్ అయిందా? నో, బాంబే రీజన్కి మాత్రమే కన్ఫైన్డ్ అవ్వలేదు, మిగతా ప్రాంతాలకు కూడా పాకిందనమాట. సో 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ అడిగింది కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. విచ్ ఆర్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో 1 and 2 ఆర్ ద కరెక్ట్. అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే డెఫినెట్లీ 1 and 2 కరెక్ట్ అండి. మనకి 3 తెలిసినా తెలియకపోయినా 1, 2, 3 ఆప్షన్స్లో లేవు ఎక్కడా కూడా. సో దట్ ఈస్ వాట్. నౌ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రెసిడెంట్ ఆఫ్ లోక్ సేవా మండల్, లేదంటే దాన్నే సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ అధ్యక్షుడు అని కూడా, లోక్ సేవా మండల్ని సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ అని కూడా పిలుస్తారు. ఓకేనా? పార్టిసిపేటెడ్ ఇన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండ్ సాల్ట్ సత్యాగ్రహ, ప్రమోటెడ్ ద వైట్ రెవల్యూషన్ అండ్ గ్రీన్ రెవల్యూషన్ కూడా. అంటే ఈ 3 ఎవరి గురించి రిలేటెడ్గా ఉంది? సో యాక్చువల్గా 4వ స్టేట్మెంట్ నేను ఇంగ్లీష్లో తీసేశాను, ఎందుకంటే క్లూ దొరికేస్తుందని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్తో ఈ యొక్క ఒప్పందం చేసుకున్నారు, తాష్కెంట్ డిక్లరేషన్ అంటాం. ఓకేనా? ఈ తాష్కెంట్ డిక్లరేషన్ అనేటువంటిది పాకిస్తాన్తో చేసుకోవడం జరిగింది. 1965 వార్ అయిపోయిన తర్వాత 66లో చేసుకోవడం జరిగింది. సో ఆబ్వియస్లీ తాష్కెంట్ ఒప్పందం ఎవరు చేసుకున్నారు? లాల్ బహదూర్ శాస్త్రి. సో మీకు ఈ 3 తెలియకపోయినా సరే, తాష్కెంట్ ఒప్పందం 1965 వార్ జరిగిన తర్వాత జరిగినటువంటి ప్యాక్ట్ కాబట్టి, అది ట్రీటీ కాబట్టి, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రెసిడెంట్ ఆఫ్ లోక్ సేవా మండల్ లేదా సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీకి అధ్యక్షుడైన, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సాల్ సత్యాగ్రహ మూమెంట్లను పార్టిసిపేట్ చేశారు, వైట్ రెవల్యూషన్కి, గ్రీన్ రెవల్యూషన్కి బాగా ప్రమోట్ చేశారు, అండ్ తాష్కెంట్ డిక్లరేషన్ కూడా ఆయన సైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్. యంగ్ బెంగాల్ మూమెంట్కి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ ఉద్యమం సురేంద్రనాథ్ బెనర్జీచే ప్రారంభించబడింది మరియు ఆ తర్వాత హెన్రీ వివియన్ డిరోజియో భాగస్వామ్యంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ద మూమెంట్ వాస్ లాంచ్డ్ బై
Surendranath Banerjee, and later gained prominence with participation of Henry Vivian Derozio. అంటే ఈ యొక్క ఉద్యమాన్ని ముందుగా సురేంద్రనాథ్ బెనర్జీ ప్రారంభించారు. ఆ తర్వాత హెన్రీ వివియన్ డిరోజియో అనేటువంటి వ్యక్తి పార్టిసిపేట్ చేసిన తర్వాత దానికి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది అంటున్నారు. ద మూమెంట్ హ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ద మూమెంట్ ఫెయిల్డ్ టు హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. ఏది కరెక్ట్ దీంట్లో? సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్స్ కరెక్టేనండి. ఎందుకంటే ఫ్రెంచ్ విప్లవం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరిగింది, దీర్ఘకాలంగా అది ప్రభావం చూపలేకపోయింది, ఫెయిల్ అయింది. ఈ మూమెంట్ని లాంచ్ చేసింది కూడా హెన్రీ వివియన్ డిరోజియో అండి. సురేంద్రనాథ్ బెనర్జీ లాంచ్ చేయలేదు. సో సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఈ యొక్క యంగ్ బెంగాల్ మూమెంట్ని లాంచ్ చేయలేదు. సో ఆప్షన్ ఓన్లీ 2-3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ప్లీజ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. ఓకేనా? ఈ యంగ్ బెంగాల్ మూమెంట్ అనేటువంటి సమ్వేర్ అరౌండ్ 1906 నుంచి యంగ్ బెంగాల్ మూమెంట్ అనేది 1900 యంగ్ బెంగాల్ మూమెంట్ అనేటువంటిది 1806 నుంచి 1831 టైం పీరియడ్. యంగ్ బెంగాల్ మూమెంట్ 1800 1900, ఎస్, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ యొక్క విభజన 1905లో జరిగింది కదా, లార్డ్ కర్జన్ టైం పీరియడ్లో. దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. బెంగాల్ విభజనను భారతదేశంలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ చేపట్టారు, కరెక్టే. బెంగాల్ విభజన తర్వాత తూర్పు బెంగాల్ మరియు అస్సాం కొత్త ప్రావిన్సులు సృష్టించబడ్డాయి. సో ఈస్ట్ బెంగాల్ మరియు అస్సాం ప్రావిన్సులు సృష్టించబడ్డాయి, కరెక్టే. ద ఇన్సిడెంట్ గేవ్ బర్త్ టు స్వదేశీ మూమెంట్ అండ్ రైతాలా మూమెంట్. ఈ రైతాలా మూమెంట్ అనేది ఢిల్లీ దగ్గర ఉన్నటువంటిది 1911లో జరిగినటువంటి ఇన్సిడెంట్. రైతాలా మూమెంట్ అనేటువంటిది ఈ యొక్క రిలీజియస్కి సంబంధించినటువంటి అంశం. సో ఇది స్వదేశీ మూమెంట్ అంటే 1905లో బెంగాల్ విభజన జరిగితే 1911లో రైతాల మూమెంట్ జరిగింది అంటున్నారు. 1911లో జరిగింది మాత్రం 1911లో, కానీ రైతాల మూమెంట్కి కారణం బెంగాల్ విభజన అంటున్నారు. రాంగ్ అది. ఓకేనా? థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అయింది కరెక్టే 1905లో. బెంగాల్ విభజన ద్వారా ఉవ్వెత్తి నెగిసింది స్వదేశీ మూమెంట్, కానీ రైతాల మూమెంట్ స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. ఓన్లీ 1 and 2, ఓన్లీ 1, 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. అడిగినటువంటి క్వశ్చన్ కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు, విచ్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అప్పార్, సుందరార్, పెరియాల్వార్, ఆండాల్. ఆండాల్ అంటే మనకి అమ్మవారండి. ఓకేనా? ఇక్కడ విచ్ ఆఫ్ ద అబోవ్ సెయింట్స్ వర్ నైనార్స్. నైనార్స్కి సంబంధించినటువంటి సన్యాసులు ఎవరు, సెయింట్స్ ఎవరు? అప్పార్, సుందరార్, పెరియాల్వర్, ఆండాల్. నైనార్స్కి సంబంధించినటువంటి సెయింట్స్ ఎవరు? ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సింపుల్. ఫాస్ట్గా కమెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఆండాల్ అంటే ఫీమేల్ సెయింట్ అండి, కరెక్టే. ఆన్సర్ చేయాలి ఫాస్ట్గా. సుందరార్, ఆండాల్, పెరియవలార్, అప్పార్ వీరందరూ కూడా నైనార్స్ అండి, కరెక్ట్. వీళ్ళందరూ కూడా నైనార్స్. ఆప్షన్ 1, 2, 3, 4 ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 కింగ్డమ్స్ లేదా ట్రిపటైట్ అంటాం
వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్ట్రగుల్ ఆఫ్ కనౌజ్. కనౌజ్ అనేటువంటిది ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో, ఆనాటి కనౌజ్ అనేటువంటి రిసోర్సెస్కి పెట్టింది పేరు. సో కనౌజ్ అనేటువంటిది ఆ ప్రదేశం కోసం ఏ 3 రాజ్యాలు తరచుగా పోట్లాడుతుండేవి, తరచుగా పోరాటం చేస్తుండేవి? చోలాస్, పాలాస్ అండ్ రాష్ట్రకూటాస్, పాలాస్, ప్రతిహారాస్ అండ్ చోలాస్, చేరాస్, రాష్ట్రకూటాస్ అండ్ పాండ్యాస్. యూపీలో ఉందండి ఇది. కనౌజ్ ఎక్కడుంది? యూపీలో ఉంది. అసలు మీరు గమనిస్తే చోలాస్ అనేటువంటి వాళ్ళు, చేరాస్ అనేటువంటి వాళ్ళు అంత దూరం వెళ్ళలేదు కొంతవరకు. సో యూ కెన్ ఎలిమినేట్ దీస్ 3. పాలాస్ బెంగాల్ ప్రాంతాన్ని, ప్రతిహారాస్ గుజరాత్ ప్రాంతాన్ని, రాష్ట్రకూటాస్ ఈ యొక్క కర్ణాటక మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని రూల్ చేశారు. ఈ ముగ్గురు కూడా కనౌజ్ ప్రాంతం పైన ఆధిపత్యం పోరాటం కోసం బాగా ఫైట్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, శివాజీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మిడివల్ లిస్టులు, మనకి శివాజీ అడ్మినిస్ట్రేషన్ గురించి క్లియర్ కట్గా మిడివల్ లిస్టులో ఉంది. సో మనకి అష్టప్రధాన్స్ అంటాం కదా, అష్టప్రధాన్స్ వకినావిస్ కరెస్పాండెన్స్ అంట, సుమంత రిలీజియస్ అడ్మినిస్ట్రేషన్ అంట, సచివ్ ఫైనాన్స్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంట, అమాత్య అకౌంటెంట్ జనరల్ అంట. వీటిలో ఏది కరెక్ట్? హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ విచ్ ఆఫ్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? 1, 2 కరెక్ట్గా మ్యాచ్ చేశారా? 4th కరెక్ట్గా మ్యాచ్ చేశారా? 2, 3, 4 కరెక్ట్గా మ్యాచ్ చేశారా? నన్ ఆఫ్ ది అబోవ్. యాక్చువల్లీ మనకి అష్టప్రధాన్స్ చూస్తే, అష్టప్రధాన్స్ గురించి లిస్ట్ చూద్దాం. ఫైనాన్స్ మినిస్టర్స్ అంటే మజుందార్ లేదంటే అమాత్య. వక్నావీస్ అంటే హోమ్ మినిస్టర్ అండి, కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? కరెస్పాండెన్స్ ఇచ్చారు, అంటే ఇది రాంగ్. సుమంత అంటే ఫారిన్ మినిస్టర్, కానీ ఇక్కడ రిలీజియస్ పరమైనటువంటి మినిస్టర్ అని ఇచ్చారు, రాంగ్ ఆన్సర్. సచివ్ అంటే అఫీషియల్ కరెస్పాండెన్స్, పండిత్ రావు అంటే రిలీజియస్ అఫీషియల్. అదేవిధంగా పేష్వా అంటే ప్రైమ్ మినిస్టర్, ఓకేనా, ప్రైమ్ మినిస్టర్. న్యాయాధీశ్ అంటే జ్యుడిషియరీ. సరై నబౌత్ అంటే ఆర్మీ ఆఫీసర్. సో అష్టప్రధాన్స్ వచ్చేసారు మనకి ఇక్కడ. అష్టప్రధాన్స్ రావడం కంటే ముందు అమాత్య అంటే మినిస్టర్, అమాత్య అంటే ఫైనాన్స్ మినిస్టర్, అంటే అకౌంటెంట్ జనరలే కదా మనకి. ఇది కరెక్టే. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అమాత్య అకౌంటెంట్ జనరల్ 4th కరెక్ట్గా మ్యాచ్ చేశారు. సచివ్ అంటే ఎవరండి? యూ కెన్ సీ హియర్. సచివ్ అంటే అఫీషియల్ కరెస్పాండెన్స్, ఉల్టా ఇచ్చారు. సచివ్ అంటే అఫీషియల్ కరెస్పాండెన్స్. సో ఆప్షన్ 4th మాత్రమే కరెక్ట్, స్టేట్మెంట్ 4th మాత్రమే కరెక్ట్. బి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా 3 కూడా రాంగ్గా మ్యాచ్ చేశారు. నేను ఆల్రెడీ డేటా ఇచ్చాను, ఒకసారి డేటాను చూసుకోండి ఇక్కడ. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ ద డే ఫ్రెండ్స్, ఫర్ ద డే. ఎవరైనా గ్రూప్ 2 సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్నట్టయితే మనకి December 22 నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేటువంటిది ఆల్రెడీ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్లో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. కమెంట్ బాక్స్లో కూడా టెస్ట్ సిరీస్ యొక్క కంప్లీట్ షెడ్యూల్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాము. యూ కెన్ గో త్రూ దట్ షెడ్యూల్. ఏ పర్టికులర్ టెస్ట్, ఏ రోజు, ఎన్ని క్వశ్చన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ వచ్చేసి మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయండి. అలాగా ఇంటూ 20 టెస్టులు, అంటే దాదాపుగా 3000 ప్రశ్నలు, 3000 MCQs అనేటువంటివి మీకు ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడ. యూ కెన్ గో త్రూ దట్. ఆన్లైన్లో అయితే 500 రూపీస్, ఆఫ్లైన్లో అయితే 1000 రూపీస్. ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రింటెడ్ కరెంట్ అఫైర్స్ 1 year మెటీరియల్ మీకు ఇస్తారు ఆఫ్లైన్లో తీసుకుంటే, లేదా ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి PDF ఇస్తారు. మరి ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఈ యొక్క ప్రింటెడ్ మెటీరియల్ కావాలంటే యూ కెన్ ఆర్డర్ ఫ్రమ్ స్టోర్ అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. సో ఐ సజెస్ట్ దట్ యూ ప్లీజ్ కంటిన్యూ దీస్ వీడియోస్. మొత్తం కంటిన్యూ చేయండి, ఎందుకంటే రెగ్యులర్గా నేను ఒక 20 క్వశ్చన్స్ చెప్తాను నెక్స్ట్ కమింగ్ 2 months కూడా. సో 2 months 60 days into 20 క్వశ్చన్స్ ఈచ్ డే. సమ్వేర్ అరౌండ్ మీకు ఒక 1200 క్వశ్చన్స్, అవి ఒక 3000. అంటే ఓన్లీ హిస్టరీ నుంచి 1200 క్వశ్చన్స్ అంటే మీ సబ్జెక్ట్ అంతా రివైజ్ అయిపోతుంది అక్కడ. ఓకేనా అండి? సో టెస్ట్ సిరీస్ ఐ సజెస్ట్ బెస్ట్, ఇంకా బెటర్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.